ప్రభువా రమ్ము, మరణాత, ఇదిగో నువ్వు త్వరగా వచ్చుతున్నానన్నా కదా, రమ్ము ప్రభువా అన్నాడు. ఓకే, ఆయన రెడీటానికి అన్ని సిద్ధపట్టు కలగండి. ఎవరి పనులు వారు చేస్తున్నారు, ఎక్కడికక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, చచ్చిపోయిన వారు చనిపోతున్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. ఎక్కడికక్కడ పరిశుద్ధమైన వాక్యం ప్రకటించబడుతుంది, సభలు జరుగుతున్నాయి, ఇదిగో దేవుని ఆరాధన జరుగుతుంది. ఆల్రెడీ దేవుని మందిరం కట్టడానికి యూదులందరూ సిద్ధపడిపోయినారు. దేవుని రాకడికి అన్నీ జరుగుతున్నాయి. కానీ మనిషి అన్నవాడు సిద్ధపడట్లే, నీ ఆత్మీయ జీవితం సిద్ధపడట్లే. హల్లెలూయా. అందుకనే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆయన రాకడికి ఆలస్యం ఏంటి? మనం సంపూర్ణంగా సిద్ధపడి సిగ్గుపడనక్కర్లేని వధువు సంఘముగా తల ఎత్తుకుని నా ప్రభుని ఎదుర్కోగలిగినటువంటి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం నీలో ఉంటే ప్రభు త్వరగా వచ్చునుగాక. నువ్వు ఆమెను అనవసరలే. నీలో ఉన్న సిగ్గుపడనక్కర్లేని, తల దించుకునక్కర్లేని, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉండగలిగితే ప్రభు రాకడ అతి త్వరలో ఉంటుంది. హల్లెలూయా. అంటే అందరూ, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ అందరూ అంతటా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. అందరూ అంతటా ప్రతి మోకాలు ప్రభు సన్నిధిలో వంగాలి. ఈ లోకంలో దేవతలన్నీ కూడా నువ్వు ఏ దేవతనైతే పూజిస్తున్నావో, దేన్నైతే నువ్వు ఆరాధిస్తున్నావో, దేన్నైతే విగ్రహంగా కొలుచుకుని నీ మనసులో అది ఆస్తి అయినా, డబ్బు అయినా, బంగారమైన, మనిషి అయినా, వస్తువు అయినా, తిండి అయినా, ఏదైనా నువ్వు ప్రేమించి ఆరాధిస్తున్నావో, రేపు అవన్నీ దేవుని ఎదుట వంగి నమస్కరించాలి. హల్లెలూయా. ప్రతి నాలుక ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన తప్ప వేరొక మార్గము లేదు. హల్లెలూయా. ప్రతి నాలుక ఆయనే రక్షకుడని ఒప్పుకోవాలి. అందుకు ప్రభువు చూస్తున్నాడు. వారి దుర్మార్గతను విడిచిపెట్టకుండా నశించిపోవాలని దేవుడు ఇష్టపడట్లే. చాలామంది వెళ్ళిపోతున్నారు. వారు పాపములు విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పబడాలని ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. ఆయన రాకడ ఎందుకు అవుతుంది? ఆయన రాకడ ఆలస్యం చెప్పాలి. ఇంకా నువ్వు సంపూర్ణంగా మార్చబడాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మందిరానికి రావటం గొప్ప కాదు, చకచక పాటలు పాడటం గొప్ప కాదు, లేకపోతే దేవుళ్ళు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆరాధించండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి ఒకడు నడిపిస్తే నువ్వు నడిపించబడటం కాదు. నీ అంతటి నీవే దేవుని రాకడలు ఎత్తబడే సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం ఎనీ టైం మెలగుగా నువ్వు ఉండగలిగితే ఈ సమస్తము దేవుడు చూసి ఆయన రాకడ త్వరగా వచ్చే సూచన కనబడుతుంది. హల్లెలూయా. ఒకడు చేతులు ఎత్తమంటే నువ్వు ఎత్తుతామేంటండి? ఇంకా సిద్ధపాటు లేదు. ఒకళ్ళు చెప్పలు కొట్టమంటే నువ్వు కొడతామేంటి? అంటే నీ ఆత్మీయ జీవితం ఒకళ్ళు చెప్తే నడిపించేది కాదు, నువ్వు ఇంకొకరు చెప్పి నడిపించే ఆత్మీయ స్థితిని ప్రభు నీలో చూడాలి. ఆమేన్. సిద్ధపడకుండా నువ్వు ఎన్ని భక్తి గీతాలు పాడినా, ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సంపూర్ణమైన ఎత్తబడే గుంపులు ఉండే సిద్ధపాటు నీలో లేకపోతే నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడవు.